దశరథ మహారాజు పుత్రుల కొరకై గోదాన వ్రతాన్ని చేయించాడు. ఇంతలో భరతుని మేనమామైన యధాజిత్తు వచ్చాడు. యధాజిత్తు మహారాజు దశరథుడితో ఇలా అన్నాడు: మహారాజా, మా తండ్రి గారు మీ క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రమ్మని నన్ను పంపారు. అక్కడ మేము మా పరివారం అంతా క్షేమంగానే ఉన్నాము. ముఖ్యంగా మనువుడైన భరతుని క్షేమం తెలుసుకొని రమ్మన్నాను. అందుకని అయోధ్యకి వెళ్ళాను. మీరంతా వివాహానికై ఇక్కడ ఉన్నారని తెలిసింది. వెంటనే బయలుదేరి వచ్చాను. అంతటా దశరథ మహారాజు తన ప్రియాతి ప్రియమైన అతిథికి ఉచిత రీతిన గౌరవ మర్యాదలు చేశాడు. రాత్రంతా కులాసా కబుర్లతో గడిపారు. ఉదయాన్నే దశరథుడు తన పుత్రులందరినీ వెంటబట్టుకొని వశిష్ఠాది మహర్షులు ముందు నడువుగా యజ్ఞవాటికకు బయలుదేరాడు. జనక మహారాజు వచ్చి దశరథుని పక్కనే కూర్చున్నాడు. రాముడు సోదరులంతా కలిసి చక్కగా అలంకరించుకుని తండ్రి వద్దకు వచ్చారు. ఆ తరువాత వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో: ఓ జనక మహారాజా, దశరథ మహారాజు తన పుత్రులతో వివాహానికై తరలివచ్చారు. కన్యాదాత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు నీ ధర్మాన్ని నెరవేర్చాలి. అప్పుడు జనక మహారాజు మందహాసం చేస్తూ: మహర్షి, దశరథ మహారాజుకు ఇక్కడ అడ్డు ఏమైనా ఉన్నదా? ద్వారపాలకులు ఆయన్ను అడ్డగిస్తున్నారా? నేను నా రాజ్యం అంతా ఆయన సేవలో ఉన్నాం కాబట్టి మేమే ఆయన ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఓ వశిష్ఠ మహర్షి, ఇక తామే పూనుకొని వివాహ కర్మలన్నీ చేయించమని కోరుతున్నాను అని జనక మహారాజు అన్నాడు. అంతటా వశిష్ఠ, విశ్వామిత్ర, శతానందులు అందరినీ వివాహ మంటపానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ అప్పటికే గంధ పుష్పములు, బంగారు పాలికలు, అంకురములు కల రంధ్రములతో కూడిన కలశాలు, అంకురములు కట్టిన మూకుళ్ళు, ధూపాన్ని వెదజల్లే ధూపపాత్రలు, శంఖకారంలో ఉండే పాత్రలు, ఇంకా అనేక రకాలైన పాత్రలు, అక్షితలు సిద్ధంగా ఉన్నాయి. మహా తేజస్శాలి అయిన వశిష్ఠుడు యథాశాస్త్రోక్తంగా మంత్రపూర్వకంగా సమములైన దర్పల్ని పరిచి అగ్నిహోమంలో వేశాడు. అప్పుడు జనక మహారాజు సర్వాలంకర పూషితరాలైన సీతను తీసుకుని వచ్చి రామునికి ఎదుటిగా నిలబెట్టాడు. ఓ రామ, ఈమె నా కుమార్తె సీత. ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపు. నీ హస్తమును ఆమె హస్తముపై ఉంచి పట్టుకొనుము. మహాభాగ్యవంతురాలగు ఈమె పతివ్రత నీడవలే ఎల్లవేళలా నిన్ను అనుసరిస్తుంది. ఈ మంత్రపూర్వకమైన జలాన్ని మీ ఉభయులపైన అభిషేకిస్తున్నాను. ఆ వివాహాన్ని ఆకాశం నుండే దేవతలంతా వీక్షించారు. ఆనందంతో నృత్య గీతాలు పాడారు, పుష్పవర్షం కురిపించారు. తరువాత, ఓ లక్ష్మణ, నీకు క్షేమం అగుగాక. ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ ధర్మపత్నిగా స్వీకరింపుము. ఈమె చేతిని చేతిలోకి తీసుకో. పిమ్మట, ఓ భరతుడా, నీకు క్షేమము అగుగాక. ఈమె నా కుమార్తె మాండవి. నీ హస్తంతో ఈమె హస్తమును స్వీకరించు. పిమ్మట, ఓ శత్రుఘ్నుడా, ఈమె నా కుమార్తె శృతకీర్తి. నీ హస్తంతో ఈమె హస్తాన్ని స్వీకరింపు. ఈ క్షణం నుండి ఈమె నీ ధర్మపత్ని. జనకుని మాటలు విన్న రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు వశిష్ఠుని అనుమతి పొంది వారి హస్తములను స్వీకరించారు. తరువాత వారందరూ భార్యాసమేతులై అగ్నికి, వేదికకు, దశరథ మహారాజుకు, జనక మహారాజుకు, వశిష్ఠ, విశ్వామిత్ర, శతానందాది ఋషులకు 3 పర్యాయాలు ప్రదక్షిణ చేశారు. యథాశాస్త్రోక్తంగా వివాహాలు అయ్యాయి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను పాణిగ్రహణం చేయగానే దేవతలంతా ఎడతెరిపి లేకుండా పుష్పవర్షాన్ని కురిపించారు. దేవ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు దుందుబులు మోగించారు, గీతములు ఆలపించారు, నాట్యం చేశారు. ఆకాశమంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఎన్నడూ కనీ విని ఎరుగని ఒక అద్భుత దృశ్యమైంది. రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నూతన వధువులను చేయి పుచ్చుకొని మెల్లగా నడిపించుకుంటూ విడిద గృహానికి బయలుదేరారు. దశరథ మహారాజు, జనక మహారాజు, కుశధ్వజుడు, వశిష్ఠ, విశ్వామిత్ర, శతానందాది ఋషులంతా వారిని అనుసరించారు.